చింత చెట్టు ఎక్కి సిగురు గొత్త మామ సిగురు గొత్త నీకు వట్టి చేపల కూర వండి పెడతా మామ వండి పెడతా టుట్టు బండి నాకొద్దురో మామ నాకొద్దురా నీ ఎడ్ల బండి ఎక్కి నేనొత్తారో మామ నేనొత్తారా. రాయల్ ఎన్ఫీల్డ్ వద్దట, ఎడ్ల బండి కావాలట. సీలుకో నా రామ సీలుక నువ్వు ఏ కొమ్మలున్నావే సీలుకో సీలుకో నా రామ సీలుక. మా ఆయన పేరు కృష్ణుడే. కృష్ణుడేనా? గోవిందుడు గోపాలుడు నావాడు నల్ల నల్ల నీవాడు. నేను పాటలు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నమ్మా. ఏ ఏజ్ నుంచి? నాకు ఒక ఏ ఏజ్ లో నీకు పెళ్లి చేసిండ్రు? నువ్వు ఇంత మంచిగా పాడుతావని తెలిసినప్పుడు ఏమన్నారు? ఇంకా వాళ్ళు ఇప్పుడు మా మరదలు గట్ట వాళ్ళు అంటారు వదిన ఈ పాటలు వస్తాయా మనం రైతు అంటేనే మాకు కొంచెం, ఎందుకంటే మా పక్కన ఉన్నోళ్ళు. సంగీతం అనేది అన్ని కళలకు తల్లి లాంటిది. అలాంటి తల్లి పుట్టక ముందు నుంచే జానపదం బతికి ఉంది. అప్పటికప్పుడు పదాలని కూర్చి పాటగా రాసి పాడటం అనేది మామూలు విషయం కాదు. అలాంటి జానపద కళను బతికిస్తున్న మన కలమ్మ మట్టిలో మాణిక్యమని చెప్పొచ్చు. మన కలమ్మతో ఈరోజు మాట ముచ్చట మాట్లాడదాం. నమస్తే కలమ్మ. నమస్తే అమ్మా. ఎట్లున్నావు? బాగున్నామ్మా. బాగున్నావా? ఎట్లుంది లైఫ్ నీకు? ఇప్పుడు సడన్ గా కలమ్మ అంటే అసలు ఏ రేంజ్ లో పాడుతుంది, ఎట్లా పాడుతుంది అందరికీ తెలిసిపోయింది. నేను పాటలు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నమ్మా. ఏ ఏజ్ నుంచి? నాకు ఒక 5-6 సంవత్సరాలు అది తెలుసుకున్నప్పుడే నాకు బతుకమ్మ పాట. ఎవరు పాడిండ్రు ఆ పాట? అమ్మ వాళ్ళు ఊళ్ళో ఆడుతుంటే చేస్తుంటే ఆ పాటలు చూసి నేను నేర్చుకునేదాన్ని. బతుకమ్మ పాటతోటే? బతుకమ్మ పాట ఒక్కేసి పువ్వేసి సందమాకాంచే నేను పాటలు మొత్తం నేర్చుకున్నాయి. నాకు 10వ సంవత్సరం వచ్చేసరికి ఒక 10 చదివినంత నేను పాటలే నేర్చుకున్నా. 10వ తరగతికి వచ్చారు. చదువుకున్నా? మరి చదువు కాదు, నేను పుట్టక చదివిచ్చిండ్రా? చదువు లేదమ్మా. చదువు లేదు, పాటలు మాత్రం బ్రహ్మాండంగా పాడుతావు. పాల్గొంటారు. ఎట్లా అమ్మ ఇప్పుడు ఏ ఏజ్ లో నీకు పెళ్లి చేసిండ్రు? నీకు ఎంతమంది తోబుట్టువులు? నాకు 10వ సంవత్సరం పెళ్లి చేశారమ్మా. 10వ తరగతిలో అంటే ఎంత ఉంటది నీ వయసు అప్పుడు? 10వ సంవత్సరం. 10వ సంవత్సరంలో పెళ్లి చేసిండ్రా? అమ్మా, నాకు 9 ఏళ్ళు 10వ సంవత్సరంలో పెళ్లి చేశారు. బాల్య వివాహం. అప్పుడు చిన్నతనం తల్లిగారు ఏం చేసేటోళ్ళు, ఏ ఆడపిల్లకి ఎప్పుడు పెళ్లి చేస్తే బయటకు పోతుంది మా బాధ్యత. ఎంతమంది మీరు? 4 ఆడలు. 4 ఆడపిల్లలే? అన్న ఒక అన్న. ఎన్నో అమ్మాయి నువ్వు? నేను అన్న తర్వాత అక్క తర్వాత నేను మూడో అమ్మాయి. 10వ సంవత్సరంలో నీకు పెళ్లి చేసిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? మా మేనత్త కొడుకే. మేనత్త కొడుకు, మేనరికం. ఓకే. నీది మహబాద్ కొరివి కదా? అత్తమ్మ వాళ్ళది? అత్తమ్మ వాళ్ళది దోనకల్ దగ్గర బంజర. ఓకే. మీ ఆయన ఏం చదువుకున్నాడు? మా ఆయన 10th చదివిండు. అప్పట్లోనే 10th చదివిండు. మా అత్తగారు వ్యవసాయం చేసేటోళ్ళు, కొంచెం బాగానే ఉండేటోళ్ళు అత్తగారులు. మా తల్లిగారులు కొంచెం పేదలు. ఇక అమ్మ వాళ్ళు ఇక మేనత్త కొడుకు కొంచెం, మా అత్త కూడా ఒక పేదోళ్ళు చేసుకుందామని అంటే ఇక మా నాన్న వాళ్ళకు కూడా బాగుండే ఆస్తులు ఉంటే మా నాన్న పెద్ద గొల్లతనం చేసేటోడు. అట్లా మా నాన్న చాలా పోగొట్టిండు. ఎకరాలు ఉండే మా నాన్న వాళ్ళకి. మేము ఇంత అయ్యేసరికి అన్ని మా నాన్న, అందుకే నీకు తొందర పెళ్లి చేసిండు. కాజేసిండు. అప్పటికే మేము మా పెళ్లి వయసు వచ్చేసరికి మా నాన్న అన్ని అమ్మేసిండు. అత్తగారికి ఇచ్చారు. పెళ్ళి అయిన తర్వాత మరి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పాడేదానివా? ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళకి పాటలే తెలియదు, నేను పాడే సంగతి తెలియదు. అత్తగారింటి పోయినాక నేను పాడలే పాటలు. ఎన్ని రోజులు దాచినావు ఆ పాటలు? దగ్గర నేను మళ్ళీ ఖమ్మం వచ్చిన తర్వాత నా పాటలు బయట పెట్టిన. నేను ఖమ్మం నాటుకు కోతకు. ఏమంటుండే నువ్వు పాడతావని తెలిసిన తర్వాత మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు ఇంత మంచిగా పాడతావని తెలిసినప్పుడు ఏమన్నారు? ఇంకా వాళ్ళు ఇప్పుడు మా మరదలు గట్ట వాళ్ళు అంటారు వదిన ఈ పాటలు వస్తాయా మనం తెలియదు కదా అని అనుకునే వాళ్ళు. మా మరదలు గట్ట వాళ్ళు అనుకుంటారంటే అక్కడ బంజర్ల మా అత్తగారులే. ఇక మా అమ్మ వాళ్ళంతా పాటలు వస్తాయని సంగతి మా చిన్నమ్మ వాళ్ళకు, మా అమ్మమ్మ వాళ్ళు మా ఊళ్ళే నన్ను కోగిలా బాగా పాడుద్ది పాటలు, ఇది ఏడ చూసినా కూడా పాటలు పాడుద్ది అంటారు. మా ఊరికి ఒకటి అమ్మ చిన్నప్పుడు ఈ అన్నలు ఊళ్ళే దొరలని గట్ట అప్పుడు కూలీళ్ళకి ఏమి ఇస్తాండ్రు, ఏం పెడతాండ్రు అని చాలా మంది కూడా వాళ్ళని అడుగుతానికి వచ్చారు. నక్సలైట్లు వచ్చారు, 30 మంది వచ్చారు. అప్పుడు వస్తే వాళ్ళు ఒక ఉండే ఇట్లా బడి అని, ఆ బడిలే రత్తయ్య బడి అని ఉంది మా అమ్మగారు ఊళ్ళే.
దాంట్లో ఒక 30 మంది వచ్చారు. వచ్చి పాటలు పాడటం ఆటలు పాడుతుంటే నేను పోయి విన్నా. అలా పోయి విన్న తర్వాత వచ్చి నేను ఇంటికాడ పాడినా. పాడుతుంటే వాళ్ళు ఓ అమ్మాయి పొల వాళ్ళ పాటలు పాడుతుంది, దీన్ని పట్టుకొని పోతారు అయ్యా, అందరు అన్నల పాటలు పాడుతుంది అని మా అన్న వచ్చి మా అయ్యకు చెప్పిండు. చెప్పేసరికి వీళ్ళు అంతలకే ఈ నచ్చినట్లు ఉన్నారు కదా, పాటలు పాడతానికి వచ్చారు కదా, దొరల్ని అప్పుడు దౌర్జన్యం, నువ్వు పని చేపించుకుంటున్నావు కూలీలతోటి, నువ్వు వాళ్ళతోటి కష్టం చేసుకుంటే బతికేటోని మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెడతారు ఎందుకని అప్పుడు బెదిరించేటోళ్ళు. సోరెడిస్తారా తవెడిస్తారా వీళ్ళకి పనులు చేయించుకుంటారు వాళ్ళు బతుకుతారు అని వాళ్ళు గద్దంచేటోళ్ళు. అయితే వాళ్ళు వచ్చి మా ఇంటికాడ జొన్నలు అవి ఇసురుచుకొని పోయేది, మా అమ్మ ఇసిరేది జొన్నలు, ఇంటింటికి జొన్నలు అడుక్కొని వాళ్ళు తినటానికి. అవి ఇసురుకుంటా వాళ్ళు అమ్మ నాకు జొన్నలు ఇసురవా అంటే నేను పాడబడినా. వాళ్ళు పాడబడేసరికి సుక్కయ్య అని ఉన్నాడు మా వరంగల్ మహబూబాద్ జిల్లా. సుక్కయ్య ఆమె ఎమ్మటి ఒక ఎవరంటే కోరమ్మ వాళ్ళు వచ్చారు. నేను ఈ పాట పాడేసరికి మా అయ్య కాడికి వచ్చి అయ్యా ఆ చెల్లె మంచి పాటలు వస్తున్నాయి చిన్నయ్య, చెల్లెని మేము తీసుకొని పోతాం చెల్లెని మేము ఇట్లా పాటలు ఆట నేర్పిస్తాం అన్నారు. అనేసరికి మా అన్న మా అయ్యతోటి పోయ్యా చెల్లెని తీసుకొని నెక్స్ట్ ఎట్లలో పోతారు, అమ్మది బయటికి రాదు, ఇది పాటలు పాడుతుంది అయ్యా అని మా అయ్యకు వచ్చి మా అన్న చెప్పిండు. ఇక మా అన్న ఏం చేసిండు, మా ఏం చేసిండు, వామ్మో నా బిడ్డను తీసుకుపోతారని నన్ను అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇస్తాం పిల్ల బతుకమ్మలు ఆడతారట పోదాం దాన్ని నన్ను మా అమ్మమ్మ ఊళ్ళో దూరిచ్చుడు దీన్ని ఆడ తీసుకుపోతారని అట్లా పాటలు పాడేది మేము. అప్పుడు ఏం పాటలు పాడుతుంటే విన్నా నేను, వాళ్ళు ఆ కూలీల పాటలు పాడేది వాళ్ళు. ఒడ్డెరల్ల మండి మీయము ఎన్నాళ్ళు ఎడ్డిగా గుడ్డిగా బతికిన ఒడెరల మండి మీయము, రైలు కట్ట కూలల్లం రాళ్ళు గొట్టెటలం, రైలు కట్ట కూలల్లం రాళ్ళు గొట్టెటలం, ఒడ్డెరల్ల మండి మీయము ఎన్నాళ్ళు ఎడ్డిగా గుడ్డిగా బతికిన ఒడెరల మండి మీయము, కాయ కష్టం చేసుతాము కష్టాజీవులము, కాయ కష్టం చేసుతాము కష్టాజీవులము, ఒడెరల మండి మీయము ఎన్నాళ్ళు ఎడ్డిగా గుడ్డిగా బతికిన ఒడెరల మండి మీయము వాళ్ళు పాడేది. ఆ పాట నేను వచ్చి ఇక్కడ పాడితే వాళ్ళ కూలీల మీద ఒడ్డెరలు వాళ్ళు కష్టం చేస్తారు కదా, మిమ్మల్ని దొరలని బెదిరించారు వాళ్ళు అట్ట పాడేది. మళ్ళీ అదొకటి పాడేది, ఇంకోటి కూడా పాడేది. నాగులో నాగన్నా నాగులో నాగన్నా, ముందెటేడు చిన్న పోరి మందు లేక సచ్చిపాయే, ముందెటేడు చిన్న పోరి మందు లేక సచ్చిపాయే, ఏడు పెద్ద పోరి మూలకు బాడిపాయ, నాగులో నాగన్నా ఏమి బతుకులాయరా, నాగులో నాగన్నా పేదవారి బతుకులు దోరోరి కష్టమాయ, నాగులో నాగన్న ఇంట ఎత్తులు లేకపాయ, నాగులో నాగన్న ఏమి బతుకులాయరో, నగులో నాగన్న మొండి వారి బతుకులు, నగులో నాగన్న పేదింటి వారికి, నాగులో నాగన్న దోరోరి కూలికి పోతే సోలెడు వడ్లిచ్చి తవడిచ్చి నాని చెప్పి, నాగులో నాగన్న ఏమి బతుకులాయరో, నగులో నాగన్న మొండి వారి బతుకులు, నాగులో నాగన్న పెదవారి బతుకులు, నాగులో నాగన్న అని వాళ్ళు ఎన్ని వడ్లిచ్చి ఎన్ని ఇచ్చినా అని చెప్పిండు. సోలెడిచ్చి తవడిచ్చినవరా నీకని జీతాన్ని తీసుకుపోయేది. జానపదము ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మన జీవితంలో ఉన్న సందర్భాలను బట్టి పాడేవే జానపదాలు. వృత్తి జానపదం పాడినవు ఇందాక నువ్వు, వడ్డరు వడ్లో వాళ్ళు పాడేది. నేను ఈ పాట ఊరికి అప్పుడప్పుడు పాడుతూ ఉండేది. అంటే మా అన్న అనేది కదా, వామో దొరలు ఇన్నరు అంటే దీన్ని పట్టుకపోతారు, దొర ఏందిరా దొర. భయపడ్డావా నువ్వు? భయపడ్డావా? నాకు అప్పుడు భయం ఎక్కడిదిగా, పాడుతూనే ఉండేది. దూరం చూడకపోయేది, చిన్నతనం కదమ్మా, వాళ్ళు దూరం చూడకపోయేది, కోంటలు చూడకపోయేది, బజార్లో మరి పాడుకుంటే ఏడివో పాట కావాలి అంతేనా? బతుకమ్మ అయితే పాట కావాలి, నక్సలైట్లైనా పాట కావాలి అని నక్సలైట్లు కూడా పాటలు పాడి. మళ్ళీ ఈ నక్సలైట్ల ఇది కూడా ఇప్పుడు ఉంటారు కదా దొరలు, వాడు జీతం తీసుకొని పోయేది. ఎత్తెత్తు గడ్డల్ల ఎలమోరి తుమ్మల్ల, ఎత్తెత్తు గడ్డల్ల ఎలమోరి తుమ్మల్ల, ఏమి పోకడబోతీరో ఎంకన్నా, కారాకు నీళ్ళాయరో రెంకన్నా, ఏమి పోకడబోతీరో రెంకన్నా, కారాకు నీళ్ళాయరో రెంకన్నా, ఎల్ల గొడ్లాగాసి ఎక్కెక్కి ఎడతంటే, ఎల్ల గొడ్లాగాసి ఎక్కెక్కి ఎడతంటే, అమ్మాయ్య గుర్తు వచ్చారా నీకు, కారాకు నీళ్ళు కడుపు నింపుకుంటి, ఎత్తెత్తు గడ్డల్ల ఎలమోరి తుమ్మల్ల, ఎల్ల గొడ్లాగా తీరో రెంకన్నా, అమ్మాయ్య గుర్తు వచ్చారా నీకు, దొంగ గొడ్డు పోయి సేండ్ల పడిపోతే, సేనడు వచ్చి సంప మీన బిగితే, ఒక సంప బీకుతే పాలు గారినై,
ఒక చెంప బీకుతే నీళ్లు గారినై పండుకొని చెంపగొట్టంగానే చెంప పట్టుకొని ఎక్కెక్కి ఎడ్తివి రోరెంకన్న పేదవరి బతుకుళ్ళు రోరెంకన్న ఏమి బతుకులాయ రోరెంకన్న పేదవరి బతుకుల్ల రోరెంకన్న బాధలెన్నో ఉండే రోరెంకన్న దూరానికి జీతాము రోరెంకన్న అయ్య చేసిన అప్పు కొరకు నువ్వు దూరానికి బంది వైతివి కొడక అయ్య చేసిన అప్పు కొడుకు నువ్వు దూరానికి బంది వైతివి కొడక ఎత్తత్తు గడ్డల్ల ఎలమోరి తుమ్మల్ల ఎల్ల గొడ్ల గతిరోరెంకన్న ఎక్కెక్కి ఎడ్తివి రోరెంకన్న ఇంటికి పోతే గంటడంతా గటకలేదు అయ్య గుంటడన్ని నీళ్ళు లేకపోయే గుంటలో నీళ్ళు లేకపోయే గంటడంతా గటక లేకపోయే అమ్మాయిను చూసి ఎక్కెక్కి ఎడ్తివి మంచి నీళ్ళు దాగి గొడ్లకు పోతివి ఏమి బతుకులాయ రోరెంకన్న పేదోని బతుకులు రోరెంకన్నా పాలు అరే పసి వయసు అన్నట్లు వయసు గొడ్లను కాస్తంటే వాళ్ళు రోజులు తరబడి పోయేటోళ్ళు అప్పుడు ఏముందమ్మా దూరంలో అంటే భయపడేది అంతే జీతగాండ్లాగా చేసేటోళ్ళు రోజులు తరబడి పోయేటోళ్ళు వాళ్ళు వండితేనే వీళ్ళు తింటారు కాబట్టి వాళ్ళు వచ్చి పాటలు కట్టి వాళ్ళ ఇంటింటికి మా ఇంటికి మేము 4 ఆడలం మా అయ్య అప్పటికి మా అయ్య భూములు చాలా అమ్మిండు అయితే 4 ఆడపిల్లలు కదా అమ్మ కూడా అయ్య బాగా కష్టపడుతుంటే ఈ బాబాయ్ కాడికి కూడా మా కాడికి వచ్చి అమ్మ ఏం తింటారు ఏం పంటారు అప్పుడు పంటలు ఉన్నాయి అమ్మ జొన్నలు సద్దలు అవి గట్టుకిసురుకొని అప్పుడు తాగేటల్లా ఇప్పుడు మళ్ళీ అవే వచ్చినాయి కాదు అయ్యే వచ్చినాయి అవే వచ్చినాయి అప్పుడు మీరు తిన్నవాళ్ళు కాబట్టి నువ్వు ఇంత గట్టిగా పాడుతాను ఇంత గట్టి స్వరం తోటి ఇంతసేపు పాడినా నువ్వు అలసిపోతలేవు చూడు ఇప్పుడు పాడే గాయకులు చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది గొంతుకి ఇప్పటిదాకా ఏమంటారు ఇంకాసేపు అయితే ఏడుపు వచ్చేసేది నాకు ఈ ఎంకన్న పాట వింటే ఒకటి నవ్విచ్చే పాట పాడు లేకపోతే బావ మరదల పాట పాడు ఇది ఇంకా ఉంది కానమ్మా అప్పుడు పాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అది పాడాలని మీ అయ్య మంగళం మా అయ్య మంగళం మీ అయ్య మంగళం మా అయ్య మంగళం పెసరంటి మంగళం పేలిపాయే అప్పులోడొచ్చి చెప్పందుకుంటే అప్పుడే మా బావ పప్పడిగినాడు మంగళం మంగళం మాధవ నీకు మంగళం మంగళం అప్పులోడొచ్చి చెప్పందుకుంటే అప్పుడే మా బావ పప్పడిగినాడు మంగళం మంగళం మాధవ నీకు మంగళం మంగళం బావ అంటాడు కదా వాడు అప్పులోడొచ్చి అయ్యని అడుగుతుంటే అప్పుడు బావ నాకు పప్పయ్య అంటాడు అల్లుడు అడుగుతాడు అప్పులోడొచ్చి చెప్పందుకుంటే బావది అల్లుడు బాధ అల్లుడిది అల్లుడు బాధ అల్లుడిది అప్పులోడొచ్చి చెప్పందుకుంటే అప్పుడే మా బావ చికెన్ అడిగినాడు మంగళం మంగళం మా బావ నీకు మంగళం మంగళం మాధవ నీకు మంగళం మంగళం అంటే బావ ఇక చికెన్ మరదలు పడుతుంది ఆ బావ మీద అప్పుడే చికెన్ అడుగుతాడు అప్పుడే మటన్ పెట్ట అంటాడు పప్పు అడుగుతాడు అన్ని అడుగుతా ఉంటాడు వాడు అప్లోడ్ వచ్చా మామను గుంజుతుంటే ఓ మామ నాకు పప్పుదే ఓ మామ నాకు చికెన్దే నాకు చేపలదే అని వీడు అమ్మడి గుంజుతాడు ఈ మరదలు ఏం చేస్తా చూలేక వామ్మో మీ అయ్య మంగళం మా అయ్య మంగళం పెసరంటి మంగళం పేలిపోయా అప్లోడ్ వచ్చి చెప్పందుకుంటే అప్పుడే మా బా ముక్కడిగినాడు మంగళం మంగళం మాధవ నీకు మంగళం మంగళం అంటే తిట్టుకుంటా మళ్ళా మంగళార్తులు ఇస్తుంది మా భాష ఇటు తిట్టుడు మళ్ళీ మంగళార్తి ముక్క అడుగుతాడు తింటాను ముక్క మందు అడుగుతాడు పెద్దగా ఉంటుంది బాగుంది ఇట్లా ఫస్ట్ ఎట్లమ్మా నువ్వు మంచిగా పాడుతున్నావని నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు బయట ప్రపంచానికి కలమ్మ మంచిగా పాటలు పాడుతుంది బతుకమ్మ పాటలు పాడుతుంది అని లోకానికి చూపించింది ఎవరు చూపించింది ఎవరంటే అమ్మ నేను ఖమ్మం పోయినాక నాటుకు కోతకు పోయేదాన్ని పోతంటే ఇక వాళ్ళు వీళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫస్ట్ నుంచి మీ ఇద్దరు అంటే నువ్వు మీ ఆయన ఇద్దరు పంట పొలాలు ఈ పనేనా అమ్మ అమ్మ మాకు పంట పొలాలు శానబనే మాకు ఇక రెండో పని లేదు ఇక ఖమ్మం వచ్చినాకనే ఇక కొంచెం అక్కడ పొలాలు పండక నీళ్లుంటేనేమో నాటేయలేకపోయేది నీళ్లుంటేనేమో డబ్బులుంటేనేమో నీళ్లుండకపోయి నాటు పెట్టి కరువు 7 సంవత్సరాలు అప్పుడు బాగా కరువు వచ్చింది ఒకసారి కొట్టకపోయింది అప్పులు అప్పుడు రైతు ఇంకోటి చెప్పనమ్మా రైతన్న బాధ ఎవరికి రాకూడదు ఆ రైతుల మేము నేను అమ్మని ఒకటి మాట చెప్తాను అసలు ఆ భూతల్ని ఎందుకు మాకు సహకరించలేదు అర్థం కావట్లేదు మా అత్తగారు 9 ఎకరాల భూమి ఇస్తే ఆ భూమి కూడా మాకు సహకరించలే 9 ఎకరాల భూమి కూడా మేము ఆ పంటలు పంటే పంట తేలి రాకపోయేది పెట్టుబడి పెట్టి పండించినాం ఆ సంవత్సరం ఏర్పడే సంవత్సరం పండించిన తర్వాత ఏమైందంటే అప్పుడు రామారావు ఉన్నళ్ళే రామారావు ఉంటే ఆ రామారావు అప్పుడు పెద్ద వాన పొలం కోసి ఆడబోసిన 15 రోజులు వర్షం వచ్చింది ఒడ్లు కాదు గింజలు కూడా బయటకు రాలేదు ఆ సంవత్సరమే మా పెసిన బాబు ఒట్టిండు
పొట్టలు పుట్టిండు, నాకు పెద్ద ఆపరేషన్ అయింది. ఇక పనిచేసేటోళ్ళు లేరు, అప్పుడు ఒక జీతగాని చేతి కింద పెట్టుకున్నాం. మరి ఇంత కరువులో ఏం చేసేటోళ్ళు నువ్వు మీ ఆయన? ఇంకా అట్లనే అప్పులు తెచ్చుకునేది, భూమి పెట్టేది, మళ్ళీ అప్పులోడు అడిగేసరికి మళ్ళీ అక్కడ గుంజుకొచ్చేది, మళ్ళీ వాని కొడ్డి కట్టేది. అట్లా బాగా ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడి కొన్ని భూములు అమ్ముకున్నాం. ఇక ఖమ్మం కూడా పిల్లగాళ్ళని ఇక ఇక్కడ దూరం పోవాలి కొద్దిగా, ఇక ఖమ్మం వచ్చి అక్కడ చదివించుకొని ఇక భూమిని ఎవరికైనా మునాఫకి ఇచ్చుకొని అక్కడ బతుకుదామని పోయినా. ఇక మరి ఖమ్మంలో ఏం చేస్తున్నారు? అంటే భూమి అమ్ముకొని వచ్చేసి భూమి ఉంది, 3 ఎకరాలు అంటే కరువు వచ్చింది, ఇప్పుడు పంట ఈ పొలాలతో బ్రతకలేమనిపించి మీరు ఖమ్మంకి వచ్చిండ్రు. ఇక ఖమ్మంకు ఈ భూమి మాకు పంటల పైరు బాగా రావట్లేదు, ఇక ఖమ్మం పోయి ఏదైనా ఒకటి చేసుకొని బతుకుదాం, కుట్టు అదేదో పెట్టుకుందామని వచ్చినాం మేము. వచ్చినాక మా ఆయన కూడా చాలా కష్టపడ్డాడు, పని చేసాడు, నేను నాటుకుపోతా పోయినా. ఇక పోయిన తర్వాత ఇక కొన్ని రోజులు చేసినాక వైన్ షాప్లో ఫుడ్ కౌంటర్ చేస్తాం. ఇప్పుడు వైన్ షాప్లో ఫుడ్ కౌంటర్. కూల్ డ్రింక్లు అమ్మా నువ్వు కూడా వెళ్తావు వైన్ షాప్? నేను చేస్తా, నేను చేయను వాళ్ళు చేస్తారు. కూల్ డ్రింక్లు, పెప్సీలు ఇవన్నీ ఒక 5-6 సంవత్సరాలు అమ్మినాం. ఇక ఇప్పుడు కొంచెం చేయలేకపోతున్నాం మేమిద్దరం. మా బాబు ఏరి పెట్టుకున్నాం, మా పెద్ద బాబు. ఇక ఇప్పుడు ఫుడ్ కౌంటర్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు వైన్ షాప్ లో నువ్వు ఉంటావు కదా, ఎంత ధైర్యం ఉండాలమ్మా? వైన్ షాప్ లాంటి ప్లేసుల్లో ఒక లేడీ నిలబడ్డది అంటే ఎంత ధైర్యం ఉండాలి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ధైర్యం? ధైర్యం అంటే అమ్మా, ఇక అందులో పోయిన కాంచి కూడా నాకు ఫస్ట్ లా వైన్ షాప్ లో పోయినాక అంత మొగోళ్ళు అంటే నేను కూడా ఫీల్ అయినా. ఫస్ట్ లో బాధ అనిపించింది, ఇంద్ర నాయన ఈ రైతుగా పుట్టి మాకు ఎందుకు అమ్మ భూతల్లి మమ్మల్ని ఇంత కష్టాలు పెట్టినా, నాకు బాధ, నీకు అంత ఏడుపు వచ్చింది. బాధపడ్డాక అట్టగా ఇట్లా పిల్లలు గట్ట అందరు వచ్చి పెద్దమ్మ 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 అని అందరూ నన్ను పలకరేయటం. ఇక వచ్చి చిన్నపిల్లలు వచ్చి మంది అవుతుంటే, ఏందయ్యా నీ వయసు ఏంది, మీ అమ్మలేమో అక్కడ చదువుకుంటారు నా పిల్లలు అంటే, మీరు వచ్చి ఓని షాపులలో తాగటం ఏందని నా పిల్లలు అనేదాన్ని. అంటే అమ్మో పెద్దమ్మ నువ్వు తెలంగాణ శకుంతలం అయినవు, ఓ తెలంగాణ శకుంతల మమ్మల్ని బెదిరిస్తున్నావు అనేది. ఇక అట్లా పిల్లగాళ్ళు కూడా నన్ను ఏం చేసి, నేను చూస్తే భయపడేది వాళ్ళు నన్ను చూసి. అమ్మో పెద్ద ముందరు తెలంగాణ శకుంతలు ఉందరు, ఇక పోవద్దు మనం అనేది. ఇక అని చిన్నగా లోనకు పోయేది, మందు తాగేది పీకల దాకా. పిల్లగాళ్ళు బయటకు తెలంగాణ శకుంతల అబ్బా అని కూడా పోయేది. దొరకకుండా పోయారు కదా మీరని నేను అనేది. దొంగతనకు పోయి తాగేదమ్మా పిల్లలు, అడిగేదాన్ని నేను. నన్ను తెలంగాణ చేస్తున్నారా అమ్మ మీరు? వైన్ షాపే, దాంట్లో ఫుడ్ కౌంటర్ పెట్టుకొని. ఏమైనా చేంజ్ వచ్చిందా కలమ్మ నీ జీవితంలో? ఇప్పుడు మొదట్లో కరువు చూసినావు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు నీ కళ్ళ నీళ్లు నాకు ఎంతో కథ చెప్పింది. నువ్వు మొత్తం చెప్పుకోనక్కర్లేదు, కానీ ఎన్ని కష్టాలు పడ్డావు అనేది మాత్రం నాకు అర్థమైంది, చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. తర్వాత మెల్లగా పిల్లల చదువు కోసమని మీరు ఖమ్మం వచ్చిండ్రు. వైన్ షాప్ లో మీ ఆయనతో పాటు నువ్వు ఉంటున్నావు. పాటలు పాడే కలమ్మగా ఇప్పుడిప్పుడు మారినావు నువ్వు. ఏదన్నా తేడా మంచిగా ఇది బాగుంది అనేటట్లు, ఆనందపడేటట్లు వచ్చిందా? ఇక ఆనందపడేటట్టు అంటే, ఇక మేము వైన్ షాప్ లో పోయినాం, కొంచెం కొద్ది గొప్ప ఫ్లాట్లు తీసుకున్నాం. దాంట్లో కష్టపడ్డాం బాగా, నాటు కోతకు అన్నిటికి పోయినాం. మా ఆయన కష్టపడ్డాడు, నేను కష్టపడ్డా, మా పెద్ద బాబు కష్టపడ్డాడు, మా చిన్న బాబు బాగా చదువుకున్నాడు కొడుకు. ఇక చదువుకున్నాడు, ఆయన కూడా జాబ్ చేసిండు. చేసినాక మళ్ళా ఈ గవర్నమెంట్ పోస్ట్, 2 అబ్బాయిలే నీకు? గవర్నమెంట్ పోస్టులు పడితే ఆ జాబు పక్కకు పెట్టి వచ్చి మా వాడు కూడా మళ్ళీ కోచింగ్ తీసుకొని పోస్టులు మొత్తం రాసిండు జాబ్లే. హైదరాబాద్ లాస్ట్ రాత్తానికి వచ్చేసరికి పేపర్ లీక్ అన్నారు. అమ్మ నా కొడుకు అయితే అసలు ఎంత ఇదేండో. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు జాబ్ చేస్తాడు మళ్ళీ ప్రైవేటా? గవర్నమెంట్ జాబ్ ఇంకా రాలే. గవర్నమెంట్ జాబ్ వచ్చు నా కొడుకు బంగారాలాగా, ఎంత కష్టపడ్డాడు. 5 రాసిన తర్వాత లాస్ట్ ఇంకా ట్రై చేస్తుండా? ఇప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాడు. అంటే రాసుకుందామని జాబ్ రాసుకుంటాడు. ఇప్పుడు ఏం నిన్ను పాటల కలమ్మగా చూస్తున్నప్పటి నుంచి ఎట్లుంది నీ జీవితం? నా జీవితం పాటల కాలం మనం చూసేటప్పటి నుంచి అందరు కూడా వచ్చి, అమ్మ నీ గొంతు బాగుంది, నువ్వు పాటలు బాగా పాడుతున్నావు, అమ్మ నువ్వు పైలోకి పోవాలి, బాబాయ్ నువ్వు అమ్మని ఇక్కడ ఎందుకు కూసపెడతావు, నువ్వు వైన్ షాప్లో అమ్మని నువ్వు వాడు తీసుకుపో ఇటు తీసుకుపో అని అందరు పిల్లలు కళాకారులు కూడా చాలా ప్రోత్సహించారు. ప్రోత్సహించి కూడా బాబాయిని జగన్మోహన్ రెడ్డి పాటలు ఆయన నిలబడ్డ సంవత్సరం అమ్మని పాటలు పంపించమన్నారు. అంటే పూకలమ్మ పోవే అన్నాడు. వాళ్ళు కారు తీసుకొని వచ్చారు షాప్ కాడికి, రా అమ్మ నీకు రోజు 1500 దాకా ఇస్తారు, నీకు ఒక మనిషి ఉంటారు, నువ్వేమైనా మేము చెప్తుంటే మీరు పాటలు పాడటమే. అంటే వాళ్ళ పాటలు మనం అప్పుడప్పుడు పాడాలి కదమ్మా. వాళ్ళు ఏమైనా పార్టీ పాటలు, జెండా పాటలు పాడాలి. అంటే మా ఆయన పో అంటే నేను పోను అని ఏడ్చిన. పో అన్నాడు. నాకు భయం వేసింది, పోలేదు. ఇప్పుడు పాటలు నువ్వు చదువుకోలేదని చెప్పినావు, పదాలు రాసుకుంటావు కదా, మరి రాసుకుంటే చదవడానికి నీకు రాదు కదా, ఎట్లా గుర్తుంటాయి? అన్ని మైండ్ లో గుర్తుంటాయి అమ్మా, చదువు గిరి ఉండదు, అన్ని మైండ్ లో గుర్తుంటాయి. చిన్నారి గారు చిత్తారి గారు నా చిన్నతన వాడినాం, మా అమ్మమ్మలో వీళ్ళ వాడినాం. అది అమ్మ పాడుతుంటే మేము నేర్చుకున్నాం. ఆ పాట నేను ఆ రోజే నేను స్టేజ్ ఎక్కి నన్ను పాడిన, బతుకమ్మ పాట పాడదురండి అమ్మలారా అక్కలారా రాండి అంటే, నన్ను నాటకు పోతాం కదా, ఓ కాలం ముందు నీకు పాటలు వస్తాయి అని తీసుకుపోయి నన్ను పైన ఎక్కించి పాడిచ్చారు.
చిన్నారి గౌరవ అప్పుడు విన్నది నీకు ఇంకా గుర్తున్నది. ఆ రోజు పాడినా నేను ఆ పాట. ఎప్పుడైనా మర్చిపోతావా ఒక పదం? అంటే ఇక్కడ ఎప్పుడో మర్చిపోతావు, ఎట్లా గుర్తొస్తుంది? మళ్ళీ ఏమంటే మళ్ళీ గుర్తు చేసుకుంటా. ఇప్పుడు మాట్లాడుకుంటా దాన్ని మనం మొదలేసేసరికి అన్న ఒకటి ముక్క పోతుంది. ఇక అయితే ఆ ముక్కని మళ్ళీ సరి చేసుకుంటా నేను. కొన్ని సరి చేసుకోలేదు, కొన్ని సరి చేసుకుంటా. బతుకమ్మ ఆట కూడా బాగా ఆడతావు అనుకుంటా కదా? కోలాటం వేస్తా. కోలాటం వేస్తావు, మిమిక్రీ కూడా చేస్తావు కదా? ఎవరన్నా ఎట్లా మాట్లాడతారు చూసి మళ్ళీ వాళ్ళలాగా మిమిక్రీ చేస్తావు కదా? ఎవరిదని ఒక్కరిది చెయ్యి. మా ఊళ్ళే ఒక ఒడ్డుగురమ్మనండి, చేపలు అమ్ముద్ది. చేపలు అమ్ముతుంటే ఆమె చేపలు ఊళ్ళోకి వచ్చి అమ్మేది. అమ్ముతుంటే అది మొత్తం మేము నేర్చుకున్నాం. ఇక చాలా పెద్దగా ఉంటుందిలే కొద్దిగా వెళ్తుంది. చేపలు ఓ ముల్లమ్మ, ఓ అమ్మాయి, ఓ ముస్మని చేపలు వచ్చినాయి. నిన్న చేపలు తీసుకున్నా ఏమో చక్కని చేపలు 3 కొడుకులు తాగుతారు, బాగా తినిపంటున్నాను. మీరు తీసుకొని చేపలు నా కంశాలు ఉన్నాయి, గుణమార్గాలు ఉన్నాయి, మరి తెల్ల చేపలు ఉన్నాయి, అన్ని చేపలు ఉన్నాయి. భిన్నా రావే వాటి మీద మాన్నుపోయి వాడిని తింటున్నారు పంటున్నారు 3 కొడుకులు అని చేపలు. ఈ చేపలమ్ముల్లో వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? చేపలు అమ్ముతానికి వీళ్ళకి వస్తారు అమ్మ, మీరు తీసుకుని రారే, ఓ ఆ 3 కొడుకులు తాగుతారు పంటారు కానీ మీరు తినాల బిడ్డ తీసుకొని రాని అనేది అని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేది. ఇంకేదైనా బావ మరదల సాంగ్ ఉందా? కొట్లాట లేకపోతే ఏదో ఒకటి. కోంటోరి కిత్త బిడ్డని, బిడ్డ నువ్వు పోతావా వాళ్ళకి ఇళ్ళకిత్త పోతావా అంటది. అంటే బిడ్డ అమ్మ నేను ఎవరికిత్త పోనా తల్లి అంటది. కోంటోరి కిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలో సాగిలం, కోంటోరి బేరాలు నేను చేయాలి నే గంగాలంగా శలం మేగిలం సాగిలం, నీకట్ట వచ్చింది నన్నుగన్న తల్లే గంగాలంగా శలం మేగిలం సాగిలం, ఇంకోరికిద్దును నన్ను బాపనల్లాకిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలం సాగిలం, నీకట్ట వచ్చింది ననగన్న తల్లి గంగాలంగా శలం మేగిలం సాగిలం, బాపనల తారాలు నేను చెయ్యాలి నే గంగాలంగా శలం మేగిలం సాగిలం, నీకట్ట వచ్చింది ననగన్న తల్లి గంగాలంగా శలం మేగిలం సాగిలం, గొల్లోరికిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలం సాగిలం, నీకట్ట వచ్చింది ననగన్న తల్లి గంగాలంగా శలం మేగిలం సాగిలం, గొల్లోరి సల్లలు నేనమ్మలేనే గంగాలంగా శలం మేగిలం సాగిలం, నీకట్ట వచ్చింది ననగన్న తల్లి గంగాలంగా శలం మేగిలం సాగిలం, ఎరకలొల్లాకిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలం సాగిలం, ఎరకలొల్లాకిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలం సాగిలం, నీకట్ట వచ్చింది ననగన్న తల్లి గంగాలంగా శలం మేగిలం సాగిలం, ఎరకల బుట్టల్లో నేనమ్మలేనే గంగాలంగా శలం మేగిలం సాగిలం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విన్న పాట ఏదైనా ఇప్పుడు సడన్ గా బాగా హైలైట్ అయింది, అరే ఈ పాట నాకు వచ్చే ఇంత హైలైట్ అయింది, ఇంత ఫేమస్ అయింది పాట అనుకున్నది ఏమైనా ఉందా? ఉన్నదమ్మా, ఇది సారంగధరే పాట. అది ఎవరు పాడిరో కూడా తెలియదు. అది నువ్వు ఎప్పుడు విన్నావు ఆ పాట? ఆ పాట మా చిన్న ఊహ తెలిసినప్పుడు కూడా మేము బతుకమ్మలు అది దాతంటే ఈ పాటలు బదలమ్మడి పాడుతున్నాం రా పాటలు. తాతలు పాడిరు ఆ పాటలు. అది ఎవరు పాడింది కూడా ఎవరు తెలియదు. మేము కూడా దాన్ని నేను సారంగధరి పాట పాడుకుంటే బాయిలో ఉరికొచ్చి దునికేది నేను సారంగధరి పాట. ఈత కొట్టేది అది. ఆ పాట ఎట్లుంటదంటే ముందు తొలిపెట్టి వెనకది పాడతా. దాని గాబు కాడ బురదా, దాని బురదల నాదొక్క నిదరా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా, దాని ఇంటి ముంగట ఏపా, దాని ఏపల నాదొక్క పాప, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా అని దాని ఇంటి ముంగట గాబు నిద్ర ఇవన్నీ ఉండేది. ఇంటి ముంగట తుంట పాట మార్చిండ్రు అన్నట్లు. పాట కొద్దిగా రాగం అదే, పాట పదాలు మార్చిండ్రు. దీన్ని చాలా రకాలకు కూడా పాడేటోళ్ళమ్మా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా. దీన్ని అంటే ఈ సారంగధరి అయితే ఇది అసలు స్పష్టం పాట. ఇది మొదటి నుంచి ఉంటదిలే కానీ ఈ వెనకది పాడిన నేను బాగా. ఇది పెద్దగా ఉంటుంది ఈ పాట కూడా, 6-7 ముక్కలు ఉంటాయి. ఇది దాని కుడి భుజం మీద కడవ ఫస్ట్ వస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఇదే కుడి భుజం మీద కడవా, దాని గుత్త పరేకలు మేరియా, అది రమంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. ఇది అయిపోయినాక దాని ఇంటి వెనకల గాబు, దాని గాబుల పక్క ఇంటి వెనకల గాబు, దాని గాబు పక్కన బురద, దాని బురదల నాదొక్క నిదరా. అమ్మ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు వెళ్తున్నావు బయటికి, పాటలు పాడుతున్నావు, ఎక్కడైనా నీకేమైనా ఇబ్బంది లేకపోతే ఎవరైనా మోసం చేసిండ్రు నిన్ను అని ఎప్పుడైనా అనిపించిందా? అమ్మ నన్ను మోసం చేసిండ్రా? పాటలు సెల్లులలో తీసుకోవటం, ఫోన్లు చేయటం, ఈ పాటి గా పాటి అన్నారు. ఇప్పుడు ఆ పాట లేదు, మన ఇప్పుడు పాట వాడిరు కూడా పోయినది బంగారు వదినది అని నేను ఎన్టీవీలో పాడక తెలుగునే ఒక అయ్య ఫోన్లు చేసి ఫోన్లో పాడమంటే పాన నేను ఆ పాట మళ్ళీ ఏమంటే దాంట్లో పెట్టుకున్నారు, ఏడబెట్టారు కానీ పాట వస్తూనే ఉంది. అది వదినకు ఒకసారి బిందకు బిక్సారి, వదినకు ఒకసారి బిందకు బిక్సారి, బంగారి కుచ్చుల మా వదినే, బంగారి కుచ్చుల మా వదినే,
బజెట్ల పోయే పామును చూసి వడ్లనమంటది మా వదినే నడుముకు పెట్టుద్ది మా వదినే వడ్లనమంటది మా వదినే నడుముకు పెట్టుద్ది మా వదినే పొన్నెలాడంటది మా వదినే వంకలు తిరుగుద్ది మా వదినే బామని అంటది మా వదినే బాగున్నానంటది మా వదినే బాగున్నానంటది మా వదినే గోడ మీద బయ్య బల్లిని చూసి వదినకు ఒకసారి బిందకు బిక్సారి వదినకు ఒకసారి బిందకు ఒకసారి బంగారి కుచ్చుల మా వదినే బంగారి కుచ్చుల మా వదినే గోడ మీద బయ్య బల్లిని చూసి బంగారం అంటది మా వదినే మెడకే పెట్టుద్ది మా వదినే బాగున్నానంటది మా వదినే నేను బామని అంటది మా వదినే వంకలు తిరుగుద్ది మా వదినే నేను వయ్యారినంటది మా వదినే నేను వయ్యారినంటది మా వదినే ఈ పాట సెల్లులలో పాడించాను పాడంటే సెల్లులలో పాడినా ఇది బయటికి పోయింది ప్లే చేసుకున్నారు ప్లే చేసుకున్నారు ఈ పాట కూడా. మరి ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటున్నావు? ఏం తెలిసి వచ్చింది నీకు? నాకేం తెలిసి వచ్చిందంటే ఇట్లా ఇంటర్లో కానీ ఎవరికైనా చెప్పాలంటే చాలా భయం వేస్తాను. పాట వెయ్యాలంటేనే భయం వేస్తాను. మీ వెనకాట అల్లో మల్లో అన్న పాట కూడా నేను ఒక ఇచ్చిన అదెమ్మటే బయట పెట్టిండ్రు ఆ పాట. ఇప్పుడు నిన్ను ఎవరన్నా మంచిగా కలమ్మ మాకు ఒక మంచి పాట రాసి అంటే నువ్వు గుర్తుంచుకొని పదాలని కూర్చి ఒక మంచి పాట ఇవ్వు నాకు అని వచ్చిండ్రు అనుకో, చేస్తావా? ఆ పాట వాళ్ళు రాసిచ్చి పాడమంటే పాడతా. ఓకే, అసలు పాట మామూలుగా పాడను, పాడతా. నువ్వే పాత పదాలు ఇప్పుడు నువ్వు పుట్టిన కొత్తల్లో నువ్వు చిన్నప్పుడు ఉన్న పదాలన్నీ ఇప్పుడు కనుమరుగైపోయినాయి. అవును, ఇప్పుడు ఇప్పటి పాటలు వింటే అప్పటి పాటలకి ఇప్పటి పాటలకు కూడా ఇప్పుడు వస్తున్న బతుకమ్మ పాటల్లో పదాలకి నీ చిన్నతనం అప్పుడున్న బతుకమ్మ పాటల్లో పదాలకి చాలా తేడా ఉంది కదా. మరి ఆ పాత పదాలతోటి నేను రాయమంటే రాస్తావా? రాసుడు ఎక్కడిది అన్ని నోటితోటి చెప్తా ఉంటా. చెప్తే మళ్ళీ ఎమ్మటే వాళ్ళు రాసుకుంటారు, నాకు పాడిస్తారు. ఇంకా పాడెక్కడిది పాడే పాటలు మామూలుగా కాదమ్మా, ఇంకా చాలా వస్తాయి. మేము కుక్క ఈ వైన్ షాప్ లో ఓడి బంద్ చేయి, మీ ఆయన చూసుకుంటాడు. ఇంకా అదే బంద్ చేసి ఇప్పుడు నన్ను ఎవరు పిలిచిన వెళ్తాయి బయటికి. ఇన్ని రోజులు అందరు తిడతారు నన్ను, నువ్వు ఇన్ని పాటలు వస్తాయి నువ్వు. మా పల్లవి టీవీ తరపున అందరికి చెప్తానా, నువ్వు బయటికి పోడంటే ఇక్కడ కాదు వేరే కంట్రీస్ కి వేరే దేశాల్లో కూడా నువ్వు పాడడానికి పోవాలి. పోతామా, నాకు అది అవకాశం రావాలని నేను ఇప్పుడు కోరుకుంటాను. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను. మేము ఒడ్లండ పోసుకుంటూ కూడా పోరగాళ్ళందరం ఆడుకుంటాం. కుక్క మీద కూడా పాడబడేది. కుక్కని ఒడ్లండ పోసుకుంటే చిన్న పిల్లగాళ్ళం కదా, వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మనం చేనుకు పోతాం కదా, కుక్కనింటి కాడ కావాలించి కుక్కనింటి కాడ కావాలించి పోయేది. అప్పుడు చేనులలో పోతే ఎవరుండి మాకు కావాలింటి కావాలి కుక్కే అంటే ఇక మేము అట్లా పాటలు కట్టుకొని పాడేది. ఒడ్లోరి బండకడ ఒడ్లెండ పోసిన ఒడ్లోరి బండకడ ఒడ్లెండ పోసిన వడ్ల కావాలుండే కుక్క నేను సేనుకు పోతన్న కుక్క నువ్వు వడ్ల కావాలుండే కుక్క నేను సేనుకు పోతన్న కుక్క బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన కడుపు నిండా కుడి పెడితే కావాలి ఉంటనే బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన కడుపు నిండా కుడి పెడితే కావాలి ఉంటనే అంటే అన్ని పోసిపోతున్నావు కదా, కడుపు నిండా కావాలి పెడితే ఎందుకు నేను అని చెప్పిపోతుంది ఆ కుక్క. ఆ కుక్క అంటది ఇక ఓ బోసి మొకబుదానా నువ్వు కడుపు నిండా కూడి పెడితే నీకు కావాలంట. నేను బాయికి పోతున్న కుక్క నువ్వు ఇంటి కావాలుండే కుక్క నేను బాయికి పోతున్న కుక్క నువ్వు ఇంటి కావాలుండే కుక్క బొబ్బొం బొబ్బొం బోసి మోకవు దాన కడుపు నిండా కూడి పెడితే కావాలే ఉంటా బొబ్బొం బొబ్బొం బోసి మోకవు దాన కడుపు నిండా కూడి పెడితే కావాలే ఉంటా. ఊరికి పోతున్న కుక్క నువ్వు ఇంటి కాడుండవే కుక్క ఊరికి పోతున్న కుక్క నువ్వు ఇంటి కాడుండవే కుక్క బొబ్బొం బొబ్బొం బోసి మోకవు దానా కడుపు నిండా కుడి పెడితే నీ ఇంటి కావాలంట బొబ్బొం బొబ్బొం బోసి మోకవు దానా కడుపు నిండా కుడి పెడితే నీ ఇంటి కావాలంట. అయ్యా ఆ కుక్క కూడా మేము పాడేటం, చిలకలు కూడా పాడేది. చిలకల పాట కుక్క పాట కనిపించిన ప్రతి దాని మీద ఒక పాట, ఆ పాటలో మళ్ళా మనం జీవిస్తున్న విధానం కనిపిస్తుంది, మనం బ్రతుకుతున్న విధానం కనిపిస్తుంది. అదే జానపదం అందం కదా. అయితే మేము ఏం చేసేదంటే పిల్లగాళ్ళందరం ఒడ్లెండ పోసుకుంటా ఒకళ్ళు కుక్కలాగా ఉండేది, మేమేమో ఇక ఇట్లా అంటే అదే బొబ్బోం బొబ్బని వాళ్ళు అనేది, ఇక మేము ఇట్లా అనేది. ఇది చాలా ఉంటుంది ఈ పాట కానీ కొంచెం కొంచెం ఇస్తాను చాలా. ఇది మామూలుగా ఉండేది, ఇది ఒక కామెడీగా ఉంటుంది, ఇది కామెడీ ఉంటుంది ఇది. ఇప్పుడు నువ్వు ఒకప్పుడు పెళ్లి కాకముందు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఇది, పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన చేసుకున్న తర్వాత కరువు వచ్చింది, బాగా గడ్డు కాలం దాటొచ్చినావు. మెల్లగా ఖమ్మంకి వచ్చిన తర్వాత పిల్లల చదువు కోసం మీరు ఒక వైన్ షాప్ పెట్టుకొని ఇద్దరు భార్య భర్తలు బాగా కష్టపడ్డారు. ఇప్పుడు కొంచెం నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ బ్రతుకుల్లో నీ జీవితంలో కొంచెం మార్పు కనిపిస్తున్నది. మార్పు అంటే అమ్మ అప్పుడు వ్యవసాయం కూడా అప్పుడు కూడా ఉన్నోళ్ళమే, అప్పుడు బాగా ఉన్నోళ్ళమే కానీ కొంచెం ఇక మధ్యన రైతు కరువు వల్ల రైతు పుట్టక ఇంకోటి చెప్పనా అమ్మ. అవును, రైతు అంటేనే మాకు కొంచెం, ఎందుకంటే మా పక్కన ఉన్నోళ్ళు ఆ భూమి మాకు అస్సలు సహకరించలేదు. అయితే
భూమి ఎందుకు కొద్దిగా బాధల్లోనే మేము ఖమ్మం వచ్చేసినాము. కొద్దిగా ఇప్పుడు భూమి కూడా ఉంది, ఉంచి వచ్చినాం దాన్ని అమ్ముకోలేక వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టపడ్డాం. పంట అసలు బండకపోయేది, నీళ్ళు ఉండకపోయేది బాయిలా. కనీసానికి చాలా బాధలమ్మా. పంట అంటేనే మేము రైతు పుట్టక నిజంగా అంటారు కదా, రైతన్న చేనులో వేసి ఆ పచ్చ చేనులు చూసి ఏం చేస్తానంటే మురిసిపోయేవాడు. మురిసిపోతే మేము కూడా అమ్మో మా అప్పులు తీరుతాయి అని మేము కూడా అట్లా ఒక 7 సంవత్సరాలు కూడా మురిసిపోయేవాళ్ళం. ఏరుపడ్డాక కూడా అయ్యో పంటలు తీర నోటి కాడికి వచ్చిన తర్వాత పొద్దుతిరుగుడు వేసినాం. టమాటా, వంకాయలు, కాకరకాయలు, బీరకాయలు కూడా మేము మా పెద్ద చిన్నబాబు పుట్టినాక చేనులలో వేసి అప్పుడు టమాటా ఎంత కేజీ పావుల, ఇది కాకరకాయ ఎంత కేజీ ₹10. అట్లా అమ్మినాం. పంటలు కూడా బాగా పండించండి. మా ఆయన కూడా మా జీతకాన్ని పెట్టుకొని కూడా చేసుకున్నాం. అప్పుడు చేతికి అమ్మేది కానీ ఏం వచ్చేది పంట అసలు చేతికే రాకపోయేది. అట్లా అమ్ముకొని బాగా కష్టపడ్డాం రైతుగా. బతికిన పట్టిన తర్వాత ఇక ఖమ్మం వచ్చేసి